అక్టోబర్ 12వ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు. వృశ్చిక రాశి వారిని అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు. కోరుకున్న శుభ ఫలితాలు అయితే మీ జీవితంలో కలగబోతున్నాయని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి. అసలు వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది, వీరి జీవితంలో ఎటువంటి శుభ ఫలితాలు వీరు అనుభవించబోతూ ఉన్నారు, వృశ్చిక రాశి వారి విద్యా, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వీరికి ఏ విధంగా కలిసి రాబోతుంది, అన్ని విషయాల గురించి కూడా మనం అయితే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి సమయంలో మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. బంధువులతో ఆనందంగా కాలాన్ని గడుపుతారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. హనుమాన్ చాలీసా చదవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. దైవ బలం మిమ్మల్ని రక్షిస్తుంది. ప్రారంభించబోయే పనులలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోలు లాభిస్తాయి. వినోద కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు. ఒక వ్యవహారంలో డబ్బు కూడా మీ చేతికి అందుతుంది. ముఖ్యమైన విషయాల్లో బుద్ధి బలంతో ముందుకు సాగితే ఇబ్బందులు అనేవి దరి చేరవు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. భవిష్యత్తు వృద్ధి చెందుతుంది. విరోధులకు దూరంగా ఉండాలి. ఆర్థికంగా వృద్ధి చెందుతారు. ఇష్ట దైవారాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభ మార్పులను ఇస్తుందని చెప్పడంలో అసలు సందేహమే లేదండి. ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం మీకు అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా మనం చెప్పవచ్చు. మీరు కోరుకున్న జీవితం అయితే మీకు లభిస్తుంది. మీరు ఇప్పటి వరకు కూడా పడుతున్నటువంటి కష్టాలు, బాధలు అన్నింటి నుండి కూడా మీకైతే పూర్తి విముక్తి అయితే ఈ సమయంలో కలుగుతుంది. అంతేకాకుండా ఈ రాశికి చెందినటువంటి వారికి గురువు గోచారం 7వ ఇంటికి మారడంతో వ్యాపారంలో అభివృద్ధి ప్రారంభమవుతుంది. గతంలో ఉన్న సమస్యలు తొలగిపోయి కొత్త వ్యాపార ఒప్పందాలు కూడా చేసుకుంటారు. దాని కారణంగా ఆర్థికంగా మరియు వ్యాపార పరంగా కూడా అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. గురువు దృష్టి లగ్నం పైన, శుభస్థానం పైన మరియు 3వ ఇంటిపైన ఉండడం చేత మీ యొక్క ఆలోచనలు సరైన ఫలితాలు ఇవ్వడంతో వ్యాపార పరంగా మీరు చేసే ప్రయోగాలు విజయాన్ని ఇస్తాయి. మీరు గతంలో ఉన్నటువంటి చికాకులు కానీ, అసహనం కానీ తొలగిపోయి ఉత్సాహంగా మీ పనులు మీరు చేసుకోగలుగుతారు. ఈ సమయంలో జరిగే వ్యాపార ఒప్పందాలు కానీ, ప్రారంభించబోయే వ్యాపారం కానీ భవిష్యత్తులో మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఈ సమయంలో మీ యొక్క వ్యాపార అభివృద్ధికి మీ యొక్క మిత్రులు లేదా బంధువులు చేసే సహాయం ముఖ్యమైన వ్యాపార ఒప్పందాలు జరగడానికి చాలా కారణమవుతుందండి. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు, అసలు వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, ఏ విధంగా ఇప్పటి నుండి కూడా మారబోతుంది కూడా మనం ఇప్పుడైతే అన్ని విషయాలు కూడా మనం క్లియర్గా తెలుసుకుందామండి. ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి వీరి నక్షత్ర లక్షణాల గురించి చూసుకున్నట్లయితే కనుక విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. ఈ రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం కూడా ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడైతే చూసేద్దాం. ఈ వృశ్చిక రాశి వారు తత్వరీత్యా వీరిది జల స్వభావం అయినందువలన బయటపడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. గుమ్మనంగా వ్యవహారాలు చక్కబెడతారు. ఏవి జరిగిపోయినవి, ఏవి జరగాల్సినవి స్పష్టమైన ఆలోచనతో వీరి ముందుకు వెళ్తారు. ఈ రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారండి. చూడడానికి అందంగా ఉండడమే కాదు, ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకోవాలి అని అనుకుంటారు. ప్రతి విషయాన్ని కూడా వీరు చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు. స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. అంతేకాదు వారి కష్ట సుఖాలను కూడా వీరు పంచుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారి ఇతరులతో ఎక్కువగా స్నేహాన్ని పంచుకుంటూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది అనగా దృఢమైన శరీరం కలిగి ఉంటారని అర్థం. కోపతాపాలు వీరిలో అధికంగా ఉంటాయి. అందుచేత వీరు ముందు వెనుకలు ఆలోచించకుండా బంధువులతో, స్నేహితులతో కూడా తగాదాలు పెట్టుకుంటారు. ఈ రాశి వారి అధికమైన పట్టుదల అయితే ఉంటుంది. అందువలన వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయండి. ఏదైనా ఒక విషయాన్ని ఎదుటి వ్యక్తికి మొహం మీద ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైనా కావచ్చు, వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా అనిపిస్తూ ఉంటారు. ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఖర్చు చేయుటకు ఆలోచించే స్వభావం వీరిలో ఉంటుందండి. అయినప్పటికీ కూడా అనవసరమైనటువంటి ఖర్చులు చేస్తూ ఉంటారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారండి. వీరికి స్త్రీల విషయంలో ఆపేక్ష అనేది అధికంగా కనిపిస్తుంది. ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి సమయం ఏ విధంగా ఉండబోతోంది,
అక్టోబర్ నెల వీరి జీవితంలో కలగబోయే పెను మార్పులు ఏమిటి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. అసలు వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా మనం చెప్పవచ్చండి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ సమయంలో దుర్గామాత అనుగ్రహం ఈ రాశి వారి మీద పూర్తిగా ఉంటుంది. మీరు కోరుకున్నటువంటి జీవితం అయితే మీకు లభిస్తుంది. ఈ వృశ్చిక రాశి వారి జీవితంలో ఈ సమయంలో ఎప్పటి వరకు కూడా మీరు పడుతున్న కష్టాలన్నింటి నుండి కూడా మీకు అయితే పూర్తి విముక్తి అయితే లభిస్తుంది. శనిగ్రహం కుంభరాశిలో మీ యొక్క 4వ స్థానంలో శని కొనసాగుతాడు. ఇది కుటుంబ ఆస్తి మరియు ఇంటికి సంబంధించిన విషయాల్లో కొంత ఒత్తిడి లేదా అప్రమత్తతను సూచిస్తుంది. మీరు కుటుంబ సభ్యులతో సంబంధాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీరి కెరియర్ గురించి చూసుకున్నట్లయితే ఈ నెల మిశ్రమ ఫలితాలు అయితే కలుగుతాయి. కెరియర్ పరంగా అద్భుతమైన ఎదుగుదల ఉంటుంది. మీరు మెరుగైన మార్పులను చూస్తారు. ప్రమోషన్ కోసం ఎదురు చూసే వారికి ఈ నెలలో కెరియర్లో మంచి జరుగుతుంది. ఉన్నతాధికారులు మీ యొక్క పని ప్రతిష్టను ప్రశంసిస్తారు. అదే సమయంలో మీకు పని భారం కూడా అధికంగా ఉంటుంది. దీనిని మీరు విజయవంతంగా పూర్తి చేస్తారండి. అయితే ద్వితీయార్థంలో మీ యొక్క అహంకారం కారణంగా మీ పై అధికారులు కోపానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. మీ ఆర్థిక పరిస్థితి గురించి చూసుకున్నట్లయితే ఈ నెలలో ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు పొందుతారు. మొదటి 2 వారాలు మంచి ఆదాయం వస్తుంది. గత 2 వారాల్లో మీ కుటుంబం మరియు వ్యక్తిగత విషయాలకు డబ్బు ఎక్కువగా ఖర్చు చేయాల్సి రావచ్చు. ఈ నెల ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయి. డబ్బు పెట్టుబడిగా పెట్టాలని అనుకునేవారు మొదటి 2 వారాల్లో చేయవచ్చు. 3వ వారం నుండి కూడా ఆదాయం బాగుంటుంది. కుటుంబ పరంగా మీకు మంచి సమయం లభిస్తుంది. వివాహం లేదా సంతానం కొరకు ఎదురు చూస్తున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే కనుక ఈ మాసంలో మంచి ఫలితం దక్కుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి కుటుంబ కార్యక్రమాలకు హాజరు కావచ్చు. ద్వితీయార్థంలో కుటుంబంలో పెద్దవారి ఆరోగ్యం క్షీణించడం కారణంగా మానసికంగా కృంగిపోవచ్చు. అయితే గురువు గోచారం అనుకూలంగా ఉండడం వల్ల మానసిక సమస్యల నుండి బయటపడతారు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా ఈ నెల సరాసరిగా ఉంటుంది. 3వ వారం నుండి కూడా మంచి ఆరోగ్యంతో ఉంటారు. మొదటి 2 వారాల్లో మీరు రక్తపోటు మరియు చల్లని మరియు రక్త సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధలు పడవచ్చు. డ్రైవింగ్ చేసే సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకు లాభదాయకమైనటువంటి వ్యాపారం ఉంటుందండి. అయితే ఈ నెలలో అనేకమైనటువంటి అడ్డంకులు మరియు పరివారాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారికి మంచి ఆదాయం కూడా సమయంలో లభిస్తుంది. విద్యార్థులకు ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సూర్యుని గోచారం ప్రథమార్థంలో అనుకూలంగానే ఉంటుంది కాబట్టి చదువుపైన ఆసక్తి పెరుగుతుంది. అయితే కుజుని గోచారం అనుకూలంగా ఉండకపోవడం చేత కొన్నిసార్లు ఆవేశానికి లోనవడం, పనులను తొందరపాటు కారణంగా సరైన విధానంగా చేసుకోలేకపోవడం వలన మళ్ళీ చేయాల్సి రావడం కూడా జరుగుతుంది. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.